హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ తొలేకాసు కదండి. దేవుడికి ఇష్టమైన కుడుములు చేశాను. ముందుగా పప్పు నానబెట్టుకున్నాను, పచ్చెనగపప్పు వాటర్లో నానబెట్టుకుని బాగా కడుక్కోవాలి. ఇప్పుడు కుక్కర్, మందపాటి కుక్కర్ లాంటిది ఒకటి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో నేను 1 లోటాడు నూక తీసుకున్నానండి. 2 లోటాల్లో వాటర్ పోస్తున్నాను. నూక ఉడకాలి కదా. ఇలా 2 లోటాల్లో వాటర్ పోసుకున్న తర్వాత ఇవి బాగా మరగనివ్వాలి. దీంట్లోనే మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి, రుచికి తగినంత. బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు నూక వేసుకుంటా బాగా కలుపుకోవాలి, ఉండలు చుట్టకుండానే. దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఉండలు చుట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఉండలు చేసుకొని మనకి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి, ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ వస్తే చాలండి. ఆవిరి వస్తే ఆవిరి పడుతుంది. చాలా బాగుంటాయి కుడుములు. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి, తక్కువ టైంలోనే. చాలామందికి వచ్చి అనుకోండి కుడుములు చేయడం. కుడుములు ఆల్రెడీ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆవిరి పట్టించాలి. ఆవిరి పట్టిన తర్వాత కుడుములు రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మా దేవుడికి నైవేద్యం కూడా పెట్టేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మా దేవుడిని చూడండి, లాస్ట్ మా దేవుడిని చూపిస్తున్నాను. మేము ఇలా డెకరేషన్ చేసుకున్నాం మా దేవుడిని. పూజ ఇలా కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.